ప్రయాణం చేసడం చూస్తున్నది పొన్నగంటి అండి. ఇంటికి ఖచ్చితంగా ఉండవలసిన ఆకుకూరల్లో ఇది ఒకటండి. జస్ట్ గులాబీ కుండీ లాంటి కుండీలో పెంచుకోవచ్చు. ఒక 2 కుండీల్లో కనుక మీరు ఒక్కసారి లైఫ్లో తెచ్చుకుని వేసుకుంటే, అది మనం మంచి మట్టి అయితే 100% చావదండి. మొక్క చాలా బలమైనది, ఆరోగ్యానికి బలమైనది, మొక్క పరంగా కూడా చాలా బలమైనది. అంటే బలమైనది అంటే మొండి మొక్కలు అంటాం కదండి. మొండి మొక్కలు అంటే దాని అర్థం ఏ కాలంలోనైనా సరే అవి చచ్చిపోకుండా ఉంటాయి. ప్లస్ సాధారణంగా డిసీజెస్ రావు వీటికి. మరి వీటిలో ఉన్న మహత్యం ఏంటో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, ఇది కంటికి చాలా మంచిదండి. అలాగే డైజెషన్ సిస్టమ్ కూడా చాలా మంచిది. చాలామంది వేడి అంటారు. బాగా వారానికి 2-3 సార్లు తినేస్తే వేడి, కానీ లేకపోతే అతి సర్వత్ర వర్జయత్ అని ప్రతిది కూడా ఎక్కువగా తీసుకుంటే అది హానికరమే. కానీ ఇది చక్కగా మాత్రం మీరు పెంచుకోండి. అందరూ కూడా పొన్నగంటి వాడండి. ఇప్పుడు పిల్లల విషయంలో 2-3 ఏళ్ళు దాటిన తర్వాత వెళ్ళి సెల్ ఫోన్ అలవాటు చేస్తాం. అంతకుముందే కొంతమందికి అలవాటు అవుతుంది. కళ్ళకి సంబంధించిన అనేక సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా కంటి చూపు 2వ తరగతి 1వ తరగతి నుంచి తగ్గిపోవడం, భూతద్దాలలాగా అద్దాలు కంటికి వాడడం జరుగుతుంది. అంచేత ఫోన్ మానేసుకోవడం, టీవీ చూడడం తగ్గించడం, పిల్లల్ని ఆడించడం, స్పెండ్ చేయడం చేయండి. సెల్ ఫోన్ కొంచెం దూరంగానే ఉంచండి. మేము ఇబ్బంది పడిన వాళ్ళమే. కాకపోతే ఇప్పుడు వారానికి ఒకసారి ప్రతి ఆదివారం మాత్రమే ఫోన్ చూడాలి. అలా మా ఇంట్లో రూల్ పెట్టేసాం. అలాగే కొంచెం పిల్లల్ని దూరంగా ఉంచండి. అలాగే పొన్నగంటి ఖచ్చితంగా వాడండి. చాలా మంచిది పొన్నగంటి కంటికి. అందరికీ ఉంటానండి. జై శ్రీరామ్.